మహబూబ్నగర్ పట్టణానికి చెందిన పీట్ల యాదయ్య అనే వ్యక్తి మున్సిపల్ కాంట్రాక్టర్గా 2014 నుంచి కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తున్నాడు. దానిలో భాగంగానే ఒక 8 months బ్యాక్ మహబూబ్నగర్ పట్టణంలోని ఒక 2 వర్క్స్ అతనికి మున్సిపల్ కమిషనర్ గారు ఆన్లైన్ టెండర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఒక వర్క్ తెలంగాణ సర్కిల్లోని వినాయక భవన్ దగ్గర రోడ్డు క్రషర్ అండ్ గ్రావెల్ వేసి రోడ్డు లెవెల్ చేయడం ఒకటి, ఇంకొకటి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంలోని అన్ని జంక్షన్లలో ఎలక్ట్రిసిటీ సీరియల్ బల్బ్ సంబంధించి ఆ 2 వర్క్స్, ఒకటి 5 lakhs, ఒకటి 6 lakhs, ఆ 2 కూడా అతను కాంట్రాక్టర్ యాదయ్య గారు కంప్లీట్ చేయడం జరిగింది. టోటల్ పని చేసిన దానికి ఎంబీలో రికార్డ్ చేయాలి. దానికి కన్సర్న్డ్ ఏఈ మున్సిపాలిటీ పృథ్వీ అతను వచ్చి కలిసినప్పుడు అతనికి సంబంధించిన 11 lakhs సంబంధించిన ఎంబీ రికార్డ్ చేయమంటే అతనికి 70,000 రూపాయలు లంచంగా ఇస్తేనే ఆ పనులు చేస్తా అని చెప్పడం జరిగింది. దాంతో అతను మళ్ళీ ఒక 1-2 times రిక్వెస్ట్ చేస్తే దాన్ని 50,000కు తగ్గించడం జరిగింది. దానికి సంబంధించిన 50,000 రూపాయలు ఈరోజు అతను రెడీ చేసుకుని ఏసీబీ ఆఫీస్కి వస్తే కన్సర్న్డ్ పృథ్వీ ఏఈ గారి మీద ఒక కేసు రిజిస్టర్ చేసుకున్న తర్వాత అతనికి ఫోన్లో మాట్లాడడం జరిగింది. సంబంధించిన డబ్బులు రెడీ అయినాయి, మరి ఆఫీస్లో ఉన్నారా అంటే నేను ఇంటికి వెళ్తున్నా, ఈ దారి సెంటర్లో ఉన్న ఒక సెంటర్ రమ్మని చెప్పాడు. మెట్టుగడ్డ సెంటర్ దగ్గర భారత్ గ్యాస్ మరియు పక్కకే ఒకటి ఎంఆర్ఎఫ్ టైర్స్ ఏజెన్సీ షాప్ ఉంది. అతను వెళ్ళి కంప్లైంట్ అక్కడ నిల్చుంటే పృథ్వీ ఏఈ అక్కడికి వచ్చి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకోగానే అతను పక్క వచ్చి మాకు సిగ్నల్ ఇవ్వడం జరిగింది. వెంటనే రైడ్ చేసి రెడ్ హ్యాండ్గా పట్టుకున్న అతని దగ్గర నుంచి 20,000 డబ్బులు స్వాధీనం చేసుకున్నాము. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కంప్లీట్ అయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాము. ఎవరైనా ప్రభుత్వ అధికారులు ప్రజల్ని లంచం కోసం డబ్బులు డిమాండ్ చేస్తే మా హైదరాబాద్ హెడ్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064. పృథ్వీ ఏఈ మీద ఇంకా ఏమన్నా రికార్డ్స్ ఇట్లా ఆరోపణలు అవన్నీ వెరిఫై చేస్తున్నాము. అతని ప్రాపర్టీ సంబంధించి కానీ అతను రీసెంట్గా సర్వీస్లో రావడం జరిగింది. 31 years ఏజ్ మాత్రమే ఉన్నాడు. అందుకోసమని ఎవరికైనా పబ్లిక్ లంచాల కోసం ఎవరైనా డిమాండ్ చేస్తే మాది టోల్ ఫ్రీ నెంబర్ 1064 కాల్ చేస్తే మేము డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటి వరకు ఏమైనా నిందితులు వచ్చారో ఆయన బాధితులు? అతను ప్రస్తుతం అతను ఒక్కడే, తర్వాత వెరిఫై చేసి తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళ స్టేట్మెంట్ తీసుకొని కూడా ఈ కేసుకు దానిలో కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఓకే.